వలైన్ టీవీలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆందోళనలతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించిన కాక్రోచ్ జనతా పార్టీకి మోదీ సర్కార్ షాక్ ఇచ్చింది. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై నమోదైన కేసులో ఉపశమనకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఇదే బోన్ ఆఫ్ కంటెన్షన్ అవ్వాలని ఇప్పుడే వివాదానికి ఇది కారణమైంది. ఢిల్లీ పోలీసుల ప్రకారం విద్యార్థులపై మొత్తం 20 కేసులు నమోదైనట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. వాటిలో 15 హింసాత్మక ఘటనలు, అంటే విత్ రిగార్డ్ టు వైలెన్స్ సంబంధించిన కేసులు, చాలా పవర్ఫుల్ కేసులు. వాటి మరొకటి అనుమతి లేకుండా డ్రోన్లు ఎగరేశారనే కేసు కూడా నమోదు చేశారు. సో ఇవి కాకుండానే మరో 5 కేసులు విషయానికి వచ్చినట్లయితే తమపై దాడులు చేశారంటూ జర్నలిస్ట్ ఏదైతే ఫిర్యాదులు చేశారో ఆ ఫిర్యాదులు బేస్ చేసుకొని నమోదైన కేసులు మొత్తం 20 కేసులు ఉపశమనం సంబంధించి. అంటే చాలామంది, అందులో వందలాది మంది, వేలాది మంది వచ్చారు కాబట్టి అక్కడ వందలాది మంది పైన 20 కేసులు నమోదైనాయి ఎవరైతే వైలెన్స్కి పాల్పడ్డారో వీళ్ళందరూ. సో ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం కేంద్రం ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతుంది. ఢిల్లీ పోలీసులు మాత్రం మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు కాబట్టి మేము ప్రాసెస్ ప్రకారం, ఇన్వెస్టిగేషన్ ప్రకారం వెళ్తాము, ఎవరైతే వైలెన్స్కి పాల్పడ్డారో వాళ్ళందరూ అదుపులో తీసుకుంటూ అరెస్ట్ చేస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు. మరోవైపు సీజీపీ లీడర్స్, అంటే వాళ్ళు చాలా బలంగా సీజీపీ లీడర్స్ కోరుకుంటున్నారు. ఇచ్చిన 3 డిమాండ్లు ఏవైతే, 3 ప్రధాన డిమాండ్లు ఏవైతున్నాయో వాటిలో భాగంగా ఇచ్చిన డిమాండ్ ఇది. ఖచ్చితంగా మీరు ఆ కేసులో ఉపశమనం చేసుకోవాలి, లేదంటే ఒప్పుకోవని చాలా స్పష్టంగా సీజీపీ సంబంధించిన వ్యవహారాల కార్యకర్తలు, ఆ నేతలు మొత్తం కూడా చెప్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించిన సౌరవ్ దాస్ కావచ్చు, అభిజిత్ దిప్కి కావచ్చు, మరికొంతమంది ఎవరైతే ఉన్నారో కీలక నేతలు చాలా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ విద్యార్థులపై పెట్టినటువంటి కేసులు మొత్తం కూడా ఉపసంహరించుకోవాలి, లేదంటే మాత్రం దానికి సంబంధించి ఇమీడియట్గానే ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర హోంశాఖ జారీ చేస్తే వెంటనే మాకు రిలీఫ్ ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి, మేము పెట్టినటువంటి డిమాండ్లు మీరు ఒప్పుకున్నట్టు కూడా అనిపించినట్టుగా మేము కన్సిడర్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఇచ్చిన హామీల్ని పక్కబెట్టు, ఇచ్చిన హామీలని నెరవేర్చకుండా, అంటే ఆ డిమాండ్లని నెరవేర్చకుండా ఈ విధంగా తాసారం చేస్తే అది విద్యార్థులకు చాలా నష్టం చేకూరుతుంది. మీరు ఢిల్లీ పోలీసుల ప్రకారం వాళ్ళు కేసులు వైలెన్స్ సంబంధించిన కేసులు కాబట్టి వాళ్ళు పాస్పోర్ట్ సీజ్ చేసే అవకాశం ఉంటుంది, లేదంటేనేమో వెంటనే ఇమీడియట్గా అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితి విద్యార్థులకు తీసుకురావద్దని సీజేపీ కార్యకర్తలు చాలా బలంగా కోరుకుంటున్నారు. కానీ కేంద్రం మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో కొంత డైలమాలో పడ్డారు సీజీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరైతే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి యువత కావచ్చు, వీళ్ళంతా కూడా కొంత డిఫెన్స్లో పడిపోయినట్టుగా అర్థమవుతుంది. నిజానికి ఆందోళన విరమణలో భాగంగా 3 డిమాండ్లు, ప్రధాన డిమాండ్లు వాళ్ళ ముందు పెట్టారు. అంటే చాలా డిమాండ్లు ఉన్నప్పుడు కూడా 3 ప్రధాన డిమాండ్లు ఏం పెట్టారంటే, ఫస్ట్ది నీట్ పేపర్ లీకేజ్ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది ప్రథమ డిమాండ్. సో ఆ డిమాండ్ ఓకే అయిపోయింది, రాజీనామా చేశారు. రెండో డిమాండ్, నీట్ లీకేజీల వల్ల చనిపోయినటువంటి 20 మంది 25 మంది ఎంతమంది అయితే ఉన్నారో విద్యార్థులు, వారందరికీ ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి సెకండ్ డిమాండ్గా పెట్టారు. మూడో డిమాండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంశమే, ఆందోళన జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు సంబంధించి విద్యార్థులపై నమోదైనటువంటి క్రిమినల్ కేసులు మొత్తం కూడా ఉపసంహరించుకోవాలి, ఫర్దర్గా వాటిని ఎలాగో ప్రొలాంగ్ చేయకూడదు అనేది మూడో డిమాండ్. ఈ మూడో డిమాండ్ పైన ఇప్పుడు గొడవ జరుగుతుంది. ఈ మూడో డిమాండ్ ఇంతమటుకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. పోలీసులు మాత్రం మేము కేసులు నమోదైన దాని ప్రకారం మేము అరెస్ట్ చేస్తాము, కేసులు పెడతాం, పాస్పోర్ట్ సీజ్ చేస్తామని చెప్పి చాలా బలంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. సో ఇక్కడే కొంత ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తుంది. మనకు తెలిసిందే జంతర్ మంతర్ వద్ద ఇన్ని రోజులుగా ఏం జరిగిందో, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు కూడా ఏం జరిగింది, వేలాది మంది స్టూడెంట్స్ రావడం కావచ్చు, మద్దతు పలకడం కావచ్చు. అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఒకే ఒక డిమాండ్తో వైలెన్స్కి పాల్పడటం, వీరి మీద అంటే ఆ బ్యారికేడ్లు దోసుకొని పార్లమెంట్ ముట్టడికి పోవటం కావచ్చు, ఇలా రకరకాల ఆందోళన చేశారు. ఆ సమయంలో పోలీసులు కూడా చాలా బలంగా లాఠీ చార్జ్ చేయడం కావచ్చు, టీర్ గ్యాస్ ప్రయోగించడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా రిటాలియేషన్లో భాగంగా పెద్ద ఎత్తున జరిగాయి. చాలామంది గాయాలయ్యాయి, చాలామందికి ఒక కన్ను పోయింది, కొంతమందికి కాళ్ళు ఇబ్బంది పడ్డాయి, ఒళ్ళంతా గాయాలైన సందర్భాలు ఇటు పోలీసులకి అయ్యాయి, అటు విద్యార్థులకి అయ్యాయి. అఫ్కోర్స్ విద్యార్థులు కొంచెం ఎక్కువయ్యాయి, పోలీసులు కూడా కొంతమంది గాయపడ్డారు. సో ఇటువంటి నేపథ్యంలో ఏదైతే తాము అంటే ఆందోళన విరమణకి ఇచ్చినటువంటి 3 డిమాండ్లలో మూడో డిమాండ్ని వీళ్ళు పట్టించుకోవట్లేదు, దానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. ఇది మాకు చాలా ఇంపార్టెంట్ కాదు. వెంటనే ఇమీడియట్గా కేంద్ర హోంశాఖ ఆదేశాలను, అంటే పెట్టిన కేసులు మొత్తం కూడా ఉపసంహరించుకుంటున్నట్లుగా ఒక ఆదేశాలు జారీ చేయకపోతే మళ్ళీ మేము ఆందోళన చేసేందుకు కూడా సిద్ధమే అనే ప్రాస్పెక్ట్లో మాట్లాడుతున్నాం. దానికి సంబంధించి ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయి. సీజేపీ నుంచి ఎవరైతే ఉన్నారో అభిజిత్ దిప్కే కావచ్చు, సౌరవ్ దాస్ కావచ్చు, మరికొంతమంది ఎవరైతే ఉన్నారో వీరందరూ ప్రధానంగా మరోసారి చర్చలు జరిపేందుకు జేపీ నడ్డాతో కావచ్చు, లేదంటేనేమో
చర్చల కోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఇచ్చిన హామీలు ఇంతోటి మూడోది అవ్వలేదు ఇంత మటుకు. అది అవ్వకపోవటం వల్ల విద్యార్థులు డిఫెన్స్‌లో పడుతున్నారు. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇమ్మీడియేట్‌గా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు చాలా బలంగా కోరుకుంటున్నారు. ఒకవేళ మీరు ఈ విషయంలో వెనక్కి తగ్గినట్లయితే మేము మాత్రం ఆందోళనలు చేయడానికి మరోసారి సిద్ధమనే ఒక ఒపీనియన్‌ని తీసుకొస్తున్నారు. ఇది మొత్తానికైతే ఒక షాక్‌గానే ఉంది. సీజీపీ మొత్తం దేశం మొత్తానికి అందించిన సీజీపీకి ఇది కేంద్ర హోంశాఖ ఒక పెద్ద షాక్ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే డిమాండ్ల మేరకే మేము ఆందోళన విరమించుకున్నాం. మీరు ఆ డిమాండ్లు ఫుల్ఫిల్ చేయకపోతే ఫస్ట్ చేశారు బాగానే ఉంది. సెకండ్ది కూడా ఏదో హామీ ఇచ్చారు. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి ₹1,00,00,000 ఇస్తామని చెప్పేసి అది కూడా ఒక హామీ ఇచ్చారు. అది ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు. ఆఫ్కోర్స్ ఈ మూడోది మాత్రం చాలా, ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉన్నది కాబట్టి వన్స్ కేసులు నమోదయ్యి వైలెన్స్ కేసులు ఇవన్నీ కూడా వారిపై ఉంటే వాళ్ళు పాస్పోర్ట్కి వాళ్ళ డిక్లైన్ అవుతుంది. ఫర్దర్గా పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు ఆ కేసుల నేపథ్యంలో. సో ఇమీడియట్గా మీరు దాన్ని కేసులో ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దీనిపైనే ఇప్పుడు చర్చ కొనసాగుతుంది. కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఏదైతే దేశవ్యాప్తంగా ఒక పెద్ద పెద్ద అటెంప్ట్లో ఫుల్ఫిల్ అయ్యామని ఏదైతే బాగా గర్వంగా ఫీల్ అవుతూ సంబరాలు చేస్తున్నారో ఇప్పుడు వాళ్ళకి చాలా అంటే ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. ఆ డిమాండ్ల పరిష్కారం జరగకపోవడంతో సీజీపీ వాళ్ళు మాత్రం కొంత డిసప్పాయింట్మెంట్ ఉన్నారు. మరోసారి కేంద్రంతో పోరాటానికి కూడా సిద్ధమనే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు.